దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ లాడండి. ఈ ఉదయ కాలాన్ని బట్టి మరలా మనం కలుసుకుంటూ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరి ముఖ్యంగా ఈ ఉదయకాలం మీరు లేచి ప్రార్థన చేస్తుంటారని నేనైతే నమ్ముతున్నాను. ఒకవేళ ప్రార్థన చేయకపోతే తప్పకుండా కంపల్సరీ అండి మీరు ప్రార్థన చేయాలి. వాక్యం వెంటనే కొంచెం సమయమైనా సరే ప్రార్థన చేస్తే దానివల్ల మీరు ఛార్జ్ చేయబడతారు, మీ కుటుంబాన్ని ఛార్జ్ చేయగలుగుతారు, ప్రతి పరిస్థితిని మీరు జయించగలుగుతారు. కాబట్టి ప్రార్థన చాలా అవసరమని మీరు గ్రహిస్తారని నేనైతే నమ్ముతున్నాను. చుండి వాక్యాన్ని ధ్యానించుకున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అనుదినము దేవుని వాక్యంలో ఉండేటువంటి మర్మంలో ఉండేటువంటి ఆ గొప్ప శక్తిని మనం పొందుకుంటున్నాము. చూడండి, ఆ వాక్యం వింటుండే వాళ్ళలో కొంతమంది చదువు వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, చదువు రానోళ్ళు ఉండొచ్చు, ఒకవేళ బైబుల్ చదివే వాళ్ళు ఉండొచ్చు, బైబుల్ చదవని వాళ్ళు కూడా కావచ్చు. కానీ అందరికీ చెవులు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు వినండి, అర్థం చేసుకోండి దేవుని మాటలు. దేవుని ఎందుకు లక్ష్యం ఉంచండి. దేవుడు గొప్ప దేవుడు. ఆయనకి వ్యతిరేకంగా మనం ఈ లోకంలో ఏది చేసి కూడా సాధించలేం. అనుకుంటాం ఏదైనా చేస్తామని, చివరికి చూస్తే శూన్యంగా మిగిలిపోతాము. కాబట్టి ఎల్లప్పుడూ మనకు ఆయన మనల్ని పిలిచినప్పుడు, మనల్ని ఆయన కృపకు మనల్ని పాత్రలు చేసినప్పుడు ఎట్టి పరిస్థితులు నిర్లక్ష్యం చేయకుండా ఆయనతో నడువుట అది మనకి ఎంతో శ్రేయస్కరం. ఇందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని ఎరుగకయే కొంతమంది అనుదినము సర్వనాశనం అయిపోతున్నారు. ప్రతిరోజు అనవసరమైనటువంటి గొడవలకు వెళ్ళిపోతారు, అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేసుకుంటున్నారు, అనవసరమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వాటి దృష్టి ఉంచి ఈ లోకమే శాశ్వతం అనుకొని ఈ పరలోక సంబంధమైన జ్ఞానం లేక వాళ్ళ ఒక మాటలో చెప్పాలంటే వెర్రి వాళ్ళనన్నా చెప్పొచ్చు, పిచ్చోళ్ళనన్నా చెప్పొచ్చు, లేకపోతే ఇంకా మనం దానికి వేరే ఆ పదాన్ని మనం ఆపాదించలేము. అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఖచ్చితంగా దేవుని వైపు తిరుగుతారు. బుద్ధి లేని వాళ్ళు మాత్రమే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారు. కాబట్టి జ్ఞానము ఘోషించుచున్నది. ఆ జ్ఞానం ఏంటంటే దేవుని వాక్యం అనుదినము నా పిల్లలారా నా మాట వినండి అనేటువంటి మాటతో దేవుడు ప్రతిరోజు మనకు ఒక పిలుపునిస్తున్నాడు, మనల్ని ప్రోత్సహిస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. అది మనం మర్చిపోకూడదు. చూడండి, ఇది మన వాక్యాన్ని ధ్యానించుకున్నాము. లూకా సువార్త 10వ అధ్యాయంలో 25వ వచనం నుంచి కొన్ని మాటలు ఉంటాయి. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు అడుగుతాడు, అయ్యా అసలు నిన్ను అంటే దేవుడిని నిజమైనటువంటి దేవుని ఆరాధించేది ఎలా, దేవుని ఆరాధించాలంటే ఏం చేయాలి, అంటే అనేటువంటి విషయాలు అడుగుతాడు అనమాట. అంటే ఏ విషయాలు అడుగుతున్నాడు అంటే చూడండి, నేను చదువుతాను. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, బోధకుడా నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలని అడుగుతున్నాడు. నిత్య జీవం అంటే పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలని ప్రభుని అడుగుతున్నాడు. అతను ఎవరంట? ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే దేవుని గూర్చిన ధర్మం అంతా తెలుసుకున్న వ్యక్తి ప్రశ్న వేస్తున్నాడు ప్రభువుని. ప్రభు అంటున్నాడు అప్పుడు ఆయనతో, అందుకు ఆయన ధర్మశాస్త్రం ఏమి వ్రాయబడి ఉన్నది అని అడుగుతున్నాడు. నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుడు కదా, ఆ ధర్మశాస్త్రం అందు ఏమి వ్రాయబడి ఉన్నది నీకు తెలుసు కదా అంటున్నాడు. నీవేమి చదువుతున్నావని అతనిని అడుగుదాం. నువ్వేం చదువుతున్నావు అంటే ధర్మశాస్త్రంలో A to Z రాయబడి ఉంది కదా, నువ్వు చదవటం లేదా, ఒకవేళ చదివింది నువ్వు అర్థం చేసుకోవట్లేదా అని ఒక ప్రశ్నను ఆయన అడుగుతున్నాడు. నీవేమి చదువుతున్నావని అతనిని అడుగగా అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలనియు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలనియు వ్రాయబడి ఉన్నదని చెప్పాడు. అంతటి ధర్మశాస్త్రంలో తను కనుగొన్న మాట ఏమంటున్నాడంటే, అయ్యా నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రేమించాలా అని రాయబడి ఉన్నది. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలనేటువంటి మాట రాయబడింది అని ధర్మశాస్త్ర ఉపదేశకుడు ప్రభుతో చెప్తున్నాడు అనమాట. అప్పుడు ప్రభు ఇస్తున్నటువంటి ఆన్సర్, అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చింది, అలాగే చేయను. ఇంకా నన్ను అడగాల్సిన అవసరం ఏముంది? నిత్య జీవానికి సంబంధించిన ఆన్సరు ధర్మశాస్త్రంలో ఉంది, నువ్వు కరెక్ట్ గానే నాకు చెప్పావు, ఇంకా నన్ను దాని గురించి ఎందుకు అడుగుతున్నావు అని ప్రభు ఆయన అంటున్నాడు. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగే చేయను, అప్పుడు జీవించదు అని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడు అయినట్టు కనబరుచుకున్న కోరి అతడు, అవును గాని నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాడు. ఇక్కడ ఈయన కొంచెం ఎగస్ట్రాగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే
తను నీతిమంతుడు అని అగపరుచుకోవాలని. ఓ, నువ్వు ధర్మశాస్త్రం అంతా తెలుసు కదా, నీకు అన్నీ తెలుసు కదా, నువ్వు తప్పకుండా నిత్య జీవానికి వెళ్తావు అని ప్రభు అంటాడు కావాలా అనేటువంటి ఆ ఉద్దేశంతో మరలా మరలా తరచుగా అంటున్నాడు. అప్పుడు అని ఆయన నీకు తెలుసు కదా, మొత్తము మాకు కరెక్ట్ గానే చెప్పావు కదా, నువ్వు అలాగే చెయ్యి, ఖచ్చితంగా నువ్వు నిత్య జీవానికి వెళ్తావు అని అన్నప్పుడు నీ పొరుగు వారు ఎవరు అనేటువంటి ప్రశ్న ప్రభువుని అడుగుతున్నాడు. అంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నావు కదయా, అంటే నా పొరుగు వాడు ఎవరు అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు ఆయనకి ఇస్తున్నటువంటి ఆన్సర్. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. ఒక మనుషుడంట యెరూషలేము నుంచి యెరికోకు ఏమయ్యాడు, నడిచి వస్తున్నాడు. ఈ నడిచి వచ్చేటువంటి సమయంలో దొంగల చేత చిక్కబడ్డాడు. ఎవరు? ఒక వ్యక్తి. దొంగల చేత చిక్కబడినప్పుడు ఆ దొంగలు ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని బాగా కొట్టి ఆ వ్యక్తి దగ్గర ఉండేటి అన్ని దోచుకొని ఆ వ్యక్తికి బట్టలు లేకుండా, అంటే ఆ మనిషిని చిత్తుగా బాగా కుట్టి ఏం చేశారు, త్రోసి వేసి ఇంకా స్పృహ లేకుండా ఆ వ్యక్తి పడిపోయాడు. అప్పుడు వాళ్ళు దోచుకొని వెళ్ళిపోయారు. దోచుకొని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించాడు. అంటే ఆ వ్యక్తి అక్కడ పడుండేటువంటి సమయంలో ఒక యాజకుడు, అంటే యాజకుడు అంటే దేవుని మందిరములో పూజ చేసేటువంటి యాజకుడు. అంటే మన పరిభాషలో చెప్పాలంటే అది ఒక పూజారి, ఒక పాస్టర్ గారు, ఒక మసీదులో ఉండేటువంటి ఇమాం గారు, అంటే దేవునికి మనుషులకు ఒక మధ్యవర్తిగా నిలబడేటువంటి ఒక వ్యక్తి అనమాట. ఆయన ఏం చేశాడంటే ఆ దారిలో పోతా చూడనట్టు వెళ్ళిపోయాడు. అక్కడ ఒక వ్యక్తి పడుండాడే, ఈ వ్యక్తిని నేను లేపాలా, ఈ వ్యక్తిని చనిపోతాడేమో అనేటువంటి ఆ సదుద్దేశం దానిలో కలగకుండా చూడనట్టు వెళ్ళిపోయాడు. అలాగనని లేవీడు ఒకడు ఆ యొక్క చోటుకి వచ్చి చూచి ప్రక్కకి పోయాడు. లేవీడు అనేవాడు కూడా దేవుని గురించి, దేవుని ధర్మశాస్త్రం అంతా తెలిసిన వ్యక్తి కూడా అన్ని తెలిసి ఆ మార్గంలో పోతూ అతన్ని చూడనట్టు వెళ్ళిపోయారు. అంటే ఇద్దరు వ్యక్తులు దేవునికి సంబంధించిన వాళ్ళు, దేవుని జ్ఞానాన్ని కలిగిన వాళ్ళు, దేవుని యొక్క నీతులు అందరితో బోధించేటువంటి వాళ్ళు చూడనట్టు వెళ్ళిపోయారు. ఇక మూడో వ్యక్తి ఎవరంటే అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతనిని పరామర్శించను. హల్లెలూయా. మూడో వ్యక్తి ఎవరంటే ఒక సమరయుడు అంటే దేవుని గురించిన జ్ఞానం లేదు, ఈ లోక జ్ఞానాన్ని కలిగిన వాడు, అంటే ఈ లోక ఆశయంలో జీవించేటువంటి ఒక వ్యక్తి, అంటే సాటి అయిన మానవుడు, అంటే దేవుని గురించినటువంటి జ్ఞానం లేనటువంటి వ్యక్తి, ఇష్టానుసారంగా జీవించే వ్యక్తి అని చెప్పొచ్చు మనం. అలాంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ప్రయాణమైపోతూ ఆయన ఏం చేస్తాడంటే ఒక వాహనం ఎక్కిపోతున్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి మార్గంలో పడిపోయినట్టు చూసి దిగి ఆ వ్యక్తికి ఏం చేస్తాడంటే తన దగ్గర ఉండేటువంటి ఆ ద్రాక్షారసముతో తన దగ్గర ఉండేటువంటి ఆ బట్టను చింపి ఆ యొక్క రక్తాలంతా తుడిచి ఈ ద్రాక్షారసం పోసి ఆయనకి కొంచెము స్పృహ వచ్చే విధంగా చేసి ఆ తర్వాత అంతటితో విడిచిపెట్టకుండా తన వాహనం మీద ఎక్కించుకొని తను వెళ్ళేటువంటి మార్గంలో పూటకూళ్ళ దగ్గరికి, అంటే మనకు ఆ రోజుల్లో ఒక సత్రాలు లాంటి ఉంటాయి, అంటే ప్రతిరోజు మనం డబ్బులు ఇస్తే మనకు టైంకి అన్నం ఇచ్చి ఒక మడత మంచాలు ఇచ్చి మనకు కొంచెం ఆశ్రయం కూడా ఇస్తుంటారు. అలాంటి ప్రదేశానికి తీసుకువెళ్ళి ఆయనకి అక్కడ అప్పగించాడట. అప్పగించి ఏం చేస్తున్నాడంటే అతడు పరామర్శించును. తర్వాత ఏం చేస్తున్నాడు, 2 దేనారులు అంటే 2 దేనారులు అంటే దాదాపు ఒక 200 అనుకున్నాము. ఈ 200 రూపాయలని ఆ యొక్క పూటకోళ్ళ వాళ్ళ దగ్గర ఇచ్చి, అయ్యా ఇది పెట్టుకొని ఇతన్ని చూడండి, ఇతను కొంచెం రికవర్ అయ్యేదాకా చూస్తుండండి, నేను వెళ్ళి మరలా వచ్చినప్పుడు మీకు ఇంకేమైనా అంటే మీరు ఎక్కువ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుంటే అది కూడా మీకు నేను చెల్లిస్తాను అంటున్నాడు. అంటే తనకి ఎంత ప్రేమ ఉంది, ఒక ఎదుటి మనిషి పట్ల తనకు ఉండేటువంటి ఆ యొక్క దయను మనకు కనబరుస్తున్నాడు. అందుకే లేఖనాలు చెప్తాయి, దయని సత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు విడిచిపెట్టవద్దు అంటున్నాడు. అంటే దయ ఒక మనిషికి ఏం కావాలా, దయ సత్యము దయ ఈ 2 ఎవరి దగ్గరైతే ఉంటాయో వాళ్ళు దేవుని ఆత్మతోనే నడుస్తుంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, ఎలాంటి తెగకు సంబంధించిన వాళ్ళైనా, అంటే ఇక్కడ చెప్పబడిన మాట ప్రకారం ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఉన్నాడు, ఆ యాజకుడు ఉన్నాడు, తర్వాత లేవీయుడు ఉన్నాడు. వీళ్ళందరూ ఉండి కూడా అన్ని తెలిసి కూడా
దేవుని గురించిన జ్ఞానం తెలిసి కూడా ఆ వ్యక్తిని చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. అంటే దుర్మార్గమైనటువంటి మనసును కలిగినటువంటి వాడు. కానీ సమరయుడుకు దేవుని వాక్యం లేదు. ఏ రోజు ఏ ఆదివారం వెళ్ళి దేవుని వాక్యం విన్న వ్యక్తి కాదు. కానీ సాటైన మనుషుల పట్ల జాలి కలిగి, అంటే దయ కలిగినటువంటి సహృదయంతో, ఆ సత్యముతో, అంటే సత్యం అంటే ఏంటంటే దేవుడు ఇలాంటి వాళ్ళను చూసి చూడనకపోతే నాకు శిక్షిస్తాడు కావాలా, ఇది పాపం అని తన హృదయంలో అనుకొని వెంటనే తను ఏం చేశాడంటే తన పనిని కూడా పక్కన పెట్టి ఆ పూటకోళ్ళ వ్యక్తి దగ్గరకు తీసుకువెళ్ళి అతనిని అప్పగించి 2 దేనార్లు ఇచ్చి, ఇతను మీరు చూస్తుండండి, నేను మరలా తిరిగి వచ్చి ఇంకెక్కువైనా ఏమైనా ఇవ్వాల్సి ఉంటే నేను ఇస్తాను అంటున్నాడు. ఆయనకి ఇంకేం సంబంధం ఉంది? ఏమీ లేదు. కేవలం ఏముందంటే ఒక దయ కలిగిన హృదయం తనకు ఉంది కాబట్టి ఆ కార్యం జరిగింది. ఇక్కడ దేవుని కూర్చిన వాళ్ళకి దయ అనేది లేదు, సత్యం అనేది లేదు. అంటే ఏం చేస్తున్నారంటే పెదవులతో దేవుని మాటలు చెప్తున్నారు, హృదయంలో దేవుని వాళ్ళు కలిగి లేరు కాబట్టి ఆ కార్యం వాళ్ళు చేయలేకపోయారు. ఇప్పుడు అడుగుతున్నాడు, ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుని అడుగుతున్నాడు ప్రభు, ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరు నీకు మంచివాడు అనిపిస్తున్నాడు, ఎవరు నిజమైనటువంటి పొరుగువాడు అని అడిగినప్పుడు అప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా ఈ విధంగా తన ప్రయాణాన్ని ఆపుకొని అతన్ని తీసుకువెళ్ళి తన గాయాలు కట్టి ఆ పూటకోళ్ళ వ్యక్తి దగ్గర అప్పగించి వెళ్ళాడే, అతడే నిజమైనటువంటి ఆ యొక్క హెల్పర్, అంటే పొరుగువాడు అనేటువంటి మాట చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఆ మాట విన్న తర్వాత ఇంకా ఆయన యొక్క హృదయ కాఠిన్యాన్ని తెలుసుకొని అక్కడి నుంచి అతన్ని వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాము. కాబట్టి అంటున్నాడు, నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయింది. కాగా దొంగల చేతిలో చిక్కిన వాణిని ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడు ఆయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతని మీద జాలి పడిన వాడే అని. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగ చేయమని అతనితో చెప్పింది. కాబట్టి ధర్మశాస్త్ర ఉపదేశకుడికి ఈ ఆన్సర్ ఇస్తున్నాడు. కాబట్టి నీకు ఇప్పుడు ఎవరు పొరుగువాడు అనేది తెలిసిపోయింది కదా, కాబట్టి నువ్వు కూడా వెళ్ళి ఇక నీ లైఫ్ లో ఇలాంటి తటస్థించినప్పుడు నువ్వు కూడా అలాంటి జాలి కలిగిన మనస్సు, ఆ దయ కలిగిన మనస్సును కలిగి నువ్వు జీవించు. ఇలా నువ్వు జీవించిన తర్వాత ఈ లోకంలో నువ్వు ప్రయాణం అయిన తర్వాత నువ్వు తప్పకుండా నిత్య జీవానికి ఇస్తావని ఆయన ఆ యొక్క ఆన్సర్ ఇస్తున్నాడు. కాబట్టి ఈ రోజు మనం కూడా దేవుని తెలుసుకున్నటువంటి మనము ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉంటున్నాము, ఎదుటి వారి పట్ల మన యొక్క మనస్సు ఎలా ఉంటుంది, మనము మన పొరుగు వారిని చూసినప్పుడు, వాళ్ళ ఇబ్బందులు ఉన్నప్పుడు, వాళ్ళ బాధలో ఉన్నప్పుడు మన సహాయము మనం అందించగలిగిన సహాయం చేయగలుగుతున్నామా, లేకపోతే మన చేయి వెనక్కి తీసుకుంటున్నామా అని మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మన పొరుగు వారిని మనం ప్రేమించాలంటే దేవుడు 2 ఆజ్ఞలు ఇస్తున్నాడు. నిన్ను వలె నీ దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో నీ దేవుని నువ్వు ఆరాధించు. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. అంటే లోకానికి సంబంధించి నీ పొరుగువాడిని ప్రేమించు. పొరుగువాడిని నువ్వు ప్రేమించినప్పుడు వాడికి నీకు ఎలాంటి విభేదాలు ఉండవు, వాడి పట్ల నీకు ఎలాంటి ఈర్ష, ద్వేషం, అసూయ ఉండదు. వాడిని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు ఇంకా నీకు వాడికి ఎట్టి పరిస్థితిలో తగులు తట్టాలు అనేవి ఉండవు. కాబట్టి అలాంటి ఓపెన్ మైండ్ కలిగి నువ్వు జీవించు. తర్వాత నీ దేవుని యందు నమ్మిక ఉంచి దేవుడు చెప్పిన ప్రకారం జీవిస్తూ నీకు దేవునికి ప్రతిరోజు మంచి సత్సంబంధం కలిగి దేవునితో నడు అనేటువంటి మాటలు ప్రభువుని యేసుక్రీస్తు లోకంలో చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు మనం దేవునితో నడుస్తున్నటువంటి మనము మన పొరుగు వారిని ఎవరు అనేది గ్రహించి వాళ్ళకు మనము చేయగలిగినటువంటి సహాయం చేయటకు ఏమాత్రం వెనుక వేయకుండా దేవునికి ఇష్టమైనటువంటి పని చేసి ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతాము. అట్టి జ్ఞానము, అట్టి కృప, అట్టి అవకాశం దేవుడు మనకు ఇవ్వాలని ప్రార్థన చేద్దాము. మహాగణుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతిని స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలోనైనా ఈ మంచి సమరడి గురించినటువంటి ఆయన మాటను మేము ధ్యానించుకున్నట్టు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలయ్యా. ఇదిగో దారి మార్గంలో నాయన లేవీడు వెళుతున్నాడు అయా తండ్రి ప్రభా, ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఉంటున్నాడు, ఈ యాజకుడు ఉంటున్నాడు. కానీ ఎవరికి లేనటువంటి మనస్సు నాయన ఒక సమరయుడు కలిగి ఆ దొంగల చేత అది కొట్టబడి అంతా ఏమీ లేకుండా అసలు తప్పిపోయి పడిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని చూసి జాలి పడిన వాడు సమరయుడి ప్రభా. కాబట్టి తనైతే ప్రభా తన పనంతా ఆపుకొని ఆ యొక్క పొరుగువానికి కావాల్సినటువంటి సహాయాన్ని అందించి తన ప్రాణాన్ని మరలా నిలవబెట్టినటువంటి స్థితిని మేము చూస్తున్నాం నాయన. మేము కూడా ప్రభా ఈ లోకంలో ఉన్నప్పుడు నాయన ఈ లోకంలో మాటలు చెప్పే వరంగా ఉండకుండా ప్రభా మా జీవితాల్లో ప్రభా ఖచ్చితంగా ప్రభా మేము పొరుగువారిని ప్రేమించే వరంగా
మా వంతు సహాయం చేసే వరంగా, ఇబ్బందుల్లో ఉండే వాళ్ళని చూసి హేళన చేసే వరంగా ఉండకుండా, ముఖము దాటేసుకునే వరంగా ఉండకుండా, తప్పకుండా సహాయం చేసేటువంటి ఆ సహృదయాన్ని మేము కలిగి, ఆ దయను మేము ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టకుండా, సత్యాన్ని విడిచిపెట్టకుండా, నిత్యము మీతో నడుచుటకు, మీరు చెప్పిన మాట యందు మేము నిలుచుటకు, అట్టి కృపను, అట్టి త్యాగాన్ని, అట్టి మనసును మా అందరికీ అనుగ్రహించమని, వాక్యం వింటున్న ఏ బిడ్డ ఏ ఇబ్బందుల్లో ఏ కొరతలో ఉంటుందో ప్రతి కొరతను, ప్రతి ఇబ్బందిని తీసివేసి మీ యందు నమ్మిక ఉంచి మీ మాట ప్రకారం జీవించేటువంటి మనసును, అలాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ఆ మనసును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని, మరలా మీ చిత్తమైతే నాయన మేమందరము కలుసుకుని నామాన్ని మహిమపరచుటకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రతి మాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడై ఉండేది గాక. కాబట్టి మంచి సమరుడుగా మనం జీవిద్దాము. కేవలము దేవుని యొక్క వాక్యాన్ని పెదవులతో గణపరిచే వారంగా ఉండకుండా, హృదయ అంతరంగంలో నుంచి దేవుని మహిమపరుస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్దాము. అట్టి కృప, అట్టి దయ దేవుడు మనకు అనుగ్రహించుగా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అనేకులకు తెలియచేయండి. దేవుని రాజ్యం కట్టుకు ప్రోత్సహించబడదాము, పురిగొల్పబడదాము. మరలా మనం కలుసుకునే పర్యంతరము ఆయన కృపాక్షేమములు మన కుటుంబాలకు మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. షాలోమ్.